ఈరోజు చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ రోజున రాజకీయ పార్టీలోనే ఏ అధికారం ఉంటాయో ఆ అధికారానికి కొంతమంది వ్యక్తిగా వ్యవహరిస్తూ దాన్ని బాధ్యతలు తీసుకోవాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. కానీ ఈరోజు చూసినట్లయితే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఈ యొక్క పాలకొల్లు పట్టణానికి చెందినటువంటి సత్యనారాయణ గారు ఆయన మృతస్కంధాల మీద వేసుకుని నేను ఈ యొక్క పాలకొల్లు పట్టణానికి బీసీ సంఘం అధ్యక్షునిగా చేస్తానని ముందుకు వస్తాం చాలా కారణమైంది. ఎందుకనంటే ఈ యొక్క రాజకీయ పార్టీల కంట ఈ యొక్క కులానికి మతానికి చెందినటువంటి ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో ఒక అధ్యక్షంగా పనిచేస్తే ఏ పార్టీకి ఏ వర్గాలకి కూడా విభేదం లేకుండా పనిచేసే అదృష్టభావం మనం కలుగుతుంది. మేము కూడా ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కూడా మేము ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. కానీ నన్ను ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి గణేష్ భవానీ గారు. మరి ఆయన తీసుకొచ్చిన తర్వాత మాకు ప్రప్రదంగా గర్వంగా ధైర్యంగా చెప్పుకునే భావాన్ని కలగజేసినటువంటి వ్యక్తి మరి గణేష్ భవానీ గారు. ఈ యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా అయిన తర్వాత భీమవరంలో ఉన్నటువంటి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం చైర్మన్గా మా భార్యని నిర్ణయించడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకనంటే ఒక రాజకీయ పార్టీలో మనం పనిచేసినప్పుడు దానికి సంబంధించిన ఒక సంఘాన్ని కూడా మనం బలోపేతం చేసుకుంటూ వెళ్ళినప్పుడే ఆ రాజకీయ పార్టీ కూడా గుర్తిస్తుందని నా ఆలోచన విధానాన్ని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మరి సత్యనారాయణ గారు కూడా మరి ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని కలుపుకుని వెళ్ళి మనం కూడా ఏదో ఒక తాడుని ఎదగాలి. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు కూడా ఒక నేషనల్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నో కాలాల పాటు పనిచేసినప్పటికీ కూడా మరి ఈ రోజున ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఒక రాజ్యసభ సభ్యుడికి పంపించినప్పటి తర్వాత మరి ఈ రోజున నేషనల్కి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ కూడా గుర్తించి మరి ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా పంపిస్తూ ఆయన్ని క్యాబినెట్ హోదాలో తీసుకునే మరి ప్రక్రియ కూడా జరుగుతుందంటే మరి ఆయన బీసీ పట్ల మరి పోరాటం చేసినట్టు విధి విధానాలను బట్టి ఆయన ఒక గుర్తింపు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా తెలియజేయ తప్పడం లేదు. మరి అదేవిధంగా మరి ఈ రోజున ఉన్నటువంటి డయాస్ మీద ఉన్నటువంటి మరి వనవాళ్ళ శ్రీనివాసరావు గారు కానీ అలాగే గణేష్ భవానీ కానీ మరి కొండమండ ముచ్చాలరావు గారు మా స్వామి పెద్దరాజు గారు కానీ అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా మీరు ఒకే ఒక విధానం కష్టపడి పనిచేయండి, ఆ పదవ దాని అంతటే వస్తుంది. రాజకీయ పార్టీలో కానీ ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో కానీ కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తికి కూడా ఎప్పుడు కూడా మరి ఆ పదవి అనేది వస్తుంది. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మనం ఒక ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనం అది ఒకటే నినాదం, మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనే నినాదంగా కలిసి పోరాటం చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మరి నాకంట చిన్న వ్యక్తి అయినప్పటికీ కూడా గురు సామాన్యులైనటువంటి ముద్దాడి గణేష్ భవానీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.